మాయలను నమ్మి భ్రమపడకండి, మోసపోకండి. ఓకేనా? రైట్. దేవుడు మన కళ్ళు వెలిగించునుగాక. అలాగా ఒక్కసారి అలాగా లేచి నిలబడండి. చివర్లో ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇటు నుంచి ఇటే అడవుల్లోకి పొమ్మని చెప్పట్లా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు నుంచి ఇటు నల్లమల అడవుల్లోకో లేకపోతే దండకారణ్యంలోకో పొమ్మని చెప్పట్లా నేను. అంటే అర్థం ఏంటి? ఏదో కలిసి పొమ్మని చెప్పట్లా నేను. అందరితో ఉండండి కానీ మితంగా. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎదురవుతున్న పరిస్థితులను బట్టి టెన్షన్ పడకండి. ఎందుకంటే ప్రభువుకు తెలియకుండా ఏది జరగదు. ఆయన తెలిసి అనుమతించాడు అంటే తప్పనిసరిగా నీ పట్ల ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే రెండంతలుగా నిన్ను దీవిస్తాడు. నేను చెప్పినట్లు నువ్వు ఏబులాగా దేవునికి కనెక్ట్ అయ్యావు అనుకో, రెండంతలు కాదు 20 అంతలు దీవించినా లెక్క చేయగలవు. ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా సరే నీ మైండ్ అటే లాగింది దేవునికి వెళ్ళే గానీ ఇక ఆశీర్వాదాలు నిన్ను లాగవు. కానీ ఇవన్నీ జరగకముందు ఏబుని ఆశీర్వాదాలు ఆకర్షించినాయి. అవి ఎక్కడ పోగొట్టుకుంటానో అని టెన్షన్ పడ్డాడు. చివరకు జరగాల్సింది జరిగింది. కనువిప్పు కలిగిన తర్వాత దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. కానీ ఇక వాటి మీద మనసు లేదు యోబుకి. ఇక వాటి మీద మనసు పెట్టలా. అలాగే నీకు ఇస్తాడు. డోంట్ వరీ. దేనికోసం వెంపర్లాడుతున్నావో, దేనికోసం పరిగెత్తుతున్నావో, దేనికోసం తప్పిస్తున్నావో అది ఆడిచ్చిద్ది నిన్ను. నువ్వు పరిగెత్తే కొద్ది ఆడిచ్చిద్ది ఈ లోకం. అర్థమైందా? దాన్ని వెంటబడి పరిగెత్తుతా ఉంటే అది ఏం చేసిద్ది? ఆడిచ్చిద్ది. నువ్వేం చేయాలి? దేవుడిని వీపు వెనక పెట్టుకొని ఆ లోకం వెంట పరిగెత్తాలా? నువ్వు చేయాల్సింది అది కాదు. లోకాన్ని ఇదిలిచే నాకు నా దేవుడు చాలనుకో. నేను కూడా ఎప్పుడైతే దేవుడు చాలు అని నిలబడతావో అప్పుడు వచ్చింది లోకం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతా ఉంటా. ఇంకో కాస్త నాకెళ్ళి చూడు. మరీ అంత శత్రువుని అయిపోయానా? మరీ అంత ద్వేషమా? డబ్బు వచ్చింది, కాస్త నాకెళ్ళి చూడు. నా మీద అంతకుముందు మనసు పారేసుకొని వెంటబడ్డావుగా, ఇప్పుడు నేనే వస్తున్నా. ఏంటి నన్ను నోరు మొయ్. నువ్వు రాలా. వచ్చే గతి నా దేవుడే నీకు పుట్టించాడుదా. నేను నీ వెంటబడను. ఒకప్పుడు నీ స్థానం నా హృదయంలో, నా నెత్తి మీద. ఇప్పుడు నీ స్థానం నా కాలు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడా? అంతే. దేవుని బిడలారా, నేను చెప్పేది వాస్తవం. ఏదైనా సరే నువ్వు వెంపర్లాడి పరిగెత్తినంత మాత్రాన నీకు అందిద్ది అనుకోవద్దు. ఆడించిద్ది నిన్ను. ఒక్క తోపు దోసిదాన్ని నువ్వు దేవుని వైపు మళ్ళు, అదే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి. మళ్ళీ అది కాళ్ళ దగ్గరికి రావాలని దేవుడికి వెళ్ళి తిరిగినట్టు షో చేయవాకు. కొంత ముదుర్లు మరి ఏం చేద్దాం, జనాలు జెన్యూన్గా ఉండాలి. మనం ఏం చేసినా హార్ట్ఫుల్గా తిరగాలి దేవునికి వెళ్ళి. అది నీ వెంట పడకపోతే అప్పుడు అడుగు. నువ్వు పరిగెత్తినంత సేపు సీతాకోక చిలకను పట్టుకుంటే పిల్లలు పరిగెత్తుంటారే, ఈ కొమ్మ మీద నుంచి ఆకు, అది వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది. వాడికి చెక్కదో పాడలే. అలాగే ఈ లోకంలోని ఆకర్షణలో సీతాకోక చిలకల్లాగా నీ ముందు ఎగురుతా ఆకర్షిస్తాయి. ఆకర్షణలకు పరిగెత్తావనుకో, చివరికి పోయే ముళ్ళ కంపల్లోనో పడతావు, ఎక్కడో చిక్కుకుంటావు. దేవుడే నిన్ను ఆకర్షించాలి. ఓకే? దేవునికి స్తోత్రం. దేవుణ్ణి హత్తుకుంటే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన కృప నీకు ఇస్తాడు. నువ్వు చేయాలనుకున్న కార్యాలు నెరవేర్చడానికి కావలసిన శక్తి నీకు ఇస్తాడు, కావలసిన సమృద్ధి నీకు ఇస్తాడు, కావలసిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఏందిరా నీ గోల్ అంటాడు. నాకు ఫలానాది అదేదో సమస్య తగలబడింది, వేనం పోయిద్ది పో అంటాడు. పోయిద్ది అది. ఇక దాని గురించి నువ్వు జుట్టు పీక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఒక్కటి వైనం చేయవా, ఈ ఒక్కటి వైనం అంతే, వైనం అయిపోతాయి అంతే.
ఎందుకంటే ఈ లోకం మొత్తం కలిసి దేవుడిని నీకు తెచ్చివ్వదు. కానీ దేవుడు ఒక్కడు నీకు తోడై ఉంటే, ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే, ఈ లోకం మొత్తాన్ని తెచ్చి ఆయన నీ కాలు కింద పెట్టగలుగుతాడు. ఆ శక్తి ఆయనకుంది. ఏమంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి ఎవరు ఇప్పుడు మనకి